నీ పెత్తనం నీ అత్తారింట్లో చూపించుకో. లిల్లీ, అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావే! అమ్మో అమ్మో అమ్మో, ఇంటల్లుండి పట్టుకొని అంత మాట అంటావా? నేనన్నది అక్కని. పెళ్ళయి ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు అంటే ఆ మాట ఇంటల్లుండి అన్నట్టే కదా. నేను అర్థంతో అనలేదు, అక్కే కదా అని జోక్ చేశాను. అక్కనైతే మాత్రం అంత మాట అంటావా లిల్లీ? అంటుంది సూర్య, అంటుంది. ఎందుకంటే ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల అని అతిగారాబం చేశారు కదా, పొగరు. అందుకే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. పెద్దమ్మ, సరదాగా అన్నానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. తప్పుగా మాట్లాడాను బావగారు అని మర్యాదగా ఇంటాలుని క్షమాపణ అడుగు. అంత అవసరం లేదు. అనకూడని మాట అన్నది కాక ఎదురు సమాధానం చెప్తావా? అవసరం లేదంటే అది ఎదురు సమాధానం చెప్పినట్టు ఎలా అవుతుంది? మాటకి మాట చెప్పావంటే బాగోదు. ముందు అల్లుడు గారిని క్షమించమని అడుగు. నేనేమంత పెద్ద తప్పు చేశానని క్షమాపణ అడగాలి? లిల్లీ, ఏంటిదంతా? నువ్వు కూడా నన్నే అంటున్నావా అన్నయ్య? అది కాదు లిల్లీ. అవునులే, అమ్మ ఇంట్లో లేకపోయేసరికి అందరూ అస్తమానం నన్నే తిడుతున్నారు. చివరికి అన్నయ్య నువ్వు కూడా వాళ్ళ మాటకి వంత పాడుతున్నావు. అసలు ఇలా కాదు, అమ్మకి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తాను. లిల్లీ, అమ్మ నాన్న మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ విషయం మొత్తం ఫోన్ చేసి చెప్పేస్తే అమ్మ ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. పెద్దమ్మ చెప్పినట్టు వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్పు. నేను చెప్పనన్నయ్య. ఇవాళ చెప్పకపోతే వదిలేదే లేదు. అంతేకాదు, ఈ విషయం మీ నానమ్మకి చెప్పి పెద్ద గొడవ కూడా చేస్తా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే అల్లుడు గారిని అవమానించినట్టు అవుతుంది. అంతేకాదు, నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు కూతురు కూసింది కాక చేసిన తప్పు తెలుసుకోవాలి. అల్లుడు గారిని క్షమాపణ అడగాలి. ఈ విషయంలో ఈ రాజీ పడే ప్రసక్తే లేదు. అంతే. చెప్పవే, క్షమాపణ చెప్పు. లిల్లీ, ఏయ్ లిల్లీ, ఆగవే, నీకే కదా చెప్తుంది. శ్రీనివాస్ గారు, చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. మీరదే మనసులో పెట్టుకోకండి. నన్ను చూసి తను ఎక్స్క్యూజ్ చేయండి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.